ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడటం లేదు. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. అందరూ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఏమనుకుంటున్నాడు అని అంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, నేను ఉద్యోగం ఏం చేయాలి, ఏం చదువుకోవాలి, ఎలాగ నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి లోకానుసారమైన చింత మీద వాళ్ళ యొక్క ఆలోచన ఉందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి అన్ని శరీర వాళ్ళే మనం చింతించకూడదు. స్తోత్రం కలుగునుగా. ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కొయ్యవు, కూట్లలో కూర్చుకున్న వాటిని పోషిస్తున్నాడు దేవుడు. అడవి గడ్డిని అందంగా అలంకరించిన దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడండి, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత కూడా తీర్చబడును గాక. దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, అడవి గడ్డిని అందంగా అలంకరించాను, ప్రతి అవసరతను కూడా నేను తీరుస్తాను వాగ్దానం ఇచ్చినప్పుడు మనం లోకానుసారమైన వాటి మీద చింతించకుండా దేవుడి పనులను కూడా చూసేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించే కొద్దీ చాలా మంది ఎలాగుంటున్నారు అని అంటే, వాటిని ఇంకా ఎక్కువ చేసుకోవాలి. 1 ఎకరం పొలం ఉందనుకోండి, దాన్ని 2 ఎలాగ చేయాలి, 3 ఎలాగ చేయాలి, 1 లక్ష రూపాయలు ఉంటే 3 లక్షలు ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ జీవితం నా దేవుడిచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఈ బ్రతుకు దేవుడిచ్చాడు, ఈ జీవితం దేవుడిచ్చాడు. ఎవ్వరికి లేని రక్షణ, ఎవ్వరికి లేని యోగ్యత, ఎవ్వరికి లేని అర్హత ఆయన సన్నిధిలో కూర్చుండే భాగ్యం నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కారులో తిరిగి రాజకీయ నాయకులను చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద భవనాల్లో నివసించే సినిమా యాక్టర్లను చూస్తూ ఉన్నాం, డాక్టర్లను చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ రక్షణ ఉందా అంటే కొంతమందికి లేకపోవచ్చు. స్తోత్రం కలుగునుగా. వాళ్ళ జీవిత ఆంతము గమనిస్తే గనక దేవుడు లేని జీవితాలన్నీ కూడా శూన్యముగా ఉంటున్నాయండి. ఈరోజు మనకి తినడానికి తిండి లేకపోవచ్చు, ధరించుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, కానీ మనకి ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. నిత్య జీవము మనకు ఉన్నది. స్తోత్రం కలుగునుగా. చూడండి, లూకాసు వార్త అక్కడ 16వ అధ్యాయంలో అనుకుంటా, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు అనుకున్నాడు ఎవరికి కూడా సహాయం చేయకుండా ఆయన పనులు ఆయన చూసుకుంటా ఉన్నాడు. ఆయన వ్యాపారాలు ఏంటో, ఆయన యొక్క డబ్బు ఏంటో, ఆయన లావాదేవీలు ఏంటో ఆయన చూసుకుంటా ఉన్నాడు. పక్కన ఎవరున్నాడు? దరిద్రుడైన లాజరు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దరిద్రుడైన లాజరు జీవితాన్ని గమనిస్తే ఆయనకి ఏమీ లేదు కానీ దేవుడు ఉన్నాడు. ఏమీ లేదు కానీ దేవుడు. ధనవంతుడికి అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు? దేవుడు లేడు. ఒకరోజు ధనవంతుడు చచ్చిపోయాడు, అనారోగ్యంగా ఉన్న లాజరు కూడా చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, డబ్బు లేని దరిద్రుడైన లాజరు చచ్చిపోయాడు. కానీ ధనవంతుడు నిత్య నరకంలోకి వెళ్ళాడంట. ఆ యొక్క లాజరు మాత్రం పరలోకపు సింహాసనం దగ్గర అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీకు నాకు ఒక ధైర్యాన్ని కలిగి ఉండాలి, దేవుడు నాకున్నాడు. స్తోత్రం కలుగునుగా. అదేవిధంగా మనం కూడా దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తున్నా సరే మన సొంత కార్యములు చూసుకునేవారిలా కాకుండా దేవుడు కార్యాలను చూసుకునేవారిలాగా ఉండాలి. అయితే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సౌలు. ఆ సౌలు స్టెఫన్ని చంపడానికి సమ్మతించాడు. ఆ సౌలు సంఘాన్ని హింసించడానికి ఇష్టపడ్డాడు. ఆ సౌలు యేసునామం ఎక్కడ వినపడినా సరే ఆయన తాకీదులు తీసుకొని, అనుమతి పత్రాలను తీసుకొని ఎవరైతే యేసునామాన్ని ప్రకటిస్తున్నారో, సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళని చంపడానికైనా వెనుదీయక ముందుకు ప్రయాణం చేస్తున్నాడు దమస్కులో. స్తోత్రం కలుగునగా. అటువంటి స్థితిలో దేవుడు దర్శనమిచ్చాడు దమస్కులో సౌలుకి. ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగునగా. దేవుడు నిజంగా ఎన్నుకున్నాడు. ఎందుకు దేవుడు సౌలును ఎన్నుకున్నాడు అని అంటే, ఆయనకి ధర్మశాస్త్రము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు? ధర్మశాస్త్రపు ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అతడు హింసిస్తున్నా సరే, అతడు దేవుడికి వ్యతిరేకంగా నిలబడుతున్నా సరే ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు అని అంటే, అతను పోతున్న మార్గం కరెక్ట్ కాదు కానీ అతనుకున్న తృష్ణను బట్టి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నిజంగా
చెప్తున్నానండి, అన్యుల్లో నుంచి చాలా మంది దేవుళ్ళలోకి వస్తూ ఉన్నారు. చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా ఒకప్పుడు మాలలు వేసుకున్నాం, ఒకప్పుడు గుడి ప్రదర్శనలు చేశాం, ఒకప్పుడు లక్షలు పెట్టి గుడులు గోపురాలు కట్టాం, ఒకప్పుడు భక్తి అని కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగా. ఎందుకు వారిని దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే, వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ ఎవరికి చేస్తున్నారో తెలియదు. అంటే దేవుడు వారిలో ఏం చూశాడు? వాళ్ళకి భక్తి ఉంది. నిప్పుల మీద నడిచే వాళ్ళు ఉన్నారండి, హల్లెలూయా. నిప్పుల మీద నడిచే వాళ్ళు ఉన్నారు, రేయింబగులు నిద్రాహారాలు మానేసి దేవుడికి స్తుతించే వాళ్ళు ఉన్నారు, దేవుడి కోసం శరీరాన్ని నలగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడి కోసం ఎంత ఎత్తైన కొండలైనా. మనోళ్ళకేమో ఇంట్లో నుంచి మందిరంలోకి అడుగు వేయడానికి సమయం లేదులే కానీ వాళ్ళు 7 కొండలు ఎక్కడానికైనా సిద్ధపడుతున్నారు, హిమాలయాలు పోవడానికైనా సిద్ధపడుతున్నారు. ఎంత ఎత్తుకైనా, ఎంత లోతుకైనా, ఎంత కష్టమైనా, ఎంత తీవ్రతైనా, ప్రాణాలు పోయే సందర్భమైనా సరే స్తోత్రం కలుగునుగా. ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా చూడండి, కైలాస మహర్షి గారని హిమాలయాల ప్రాంతాల్లో శివుణ్ణి చూడడానికి, ఆ గుడిని దర్శించడానికి వాళ్ళు వెళ్తే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకయ్యా మీరు ప్రాణాలు కోల్పోయారంటే, అక్కడ నివసించడం కష్టం, అక్కడ ప్రయాణం కష్టం, అక్కడ మంచుతో కూడిన తుఫాన్లు వస్తూ ఉంటాయి, అక్కడికి వెళ్తే చచ్చిపోతారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఈ తిరుపతి ప్రాంతాల్లో కూడా వెళ్తా ఉంటే మొన్న మధ్య ఒక చంటి బాలుని ఆ చిరుతుపులి నోట కరుచుకొని వెళ్ళిపోయిందంట. అయినా కానీ భక్తి ఆపుతున్నారు వాళ్ళు. వమ్మ ఇక్కడ పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, వాళ్ళు భక్తి ఆపట్ల. వమ్మ అంతెత్తెక్కాలని చెప్పి వాళ్ళు భక్తి ఆపట్ల. కొండలెక్కాలి, గొట్టలెక్కాలి, లేకపోతే తుఫాన్లు వస్తున్నాయి, అయ్యి వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ భక్తి ఆపట్లేదు. మనక సోమర్తనం. అందుకే కొంతమంది దేవుడు ఏమంటున్నాడంటే, నేను వెతకని వారికి దొరికి తిని. హల్లెలూయా. ముస్లిమ్స్ ఉపవాసం చేస్తారంటే మనలాగా పొద్దున్నే 5 దోశలు తిని మధ్యాహ్నం ఒక పూట మానేసి సాయంత్రం కూడా బిర్రుకు తినడం కాదు. మా చిన్నప్పుడు ఉపవాసం ప్రార్థన జరిగాయి. ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే 11:30, 12ంటికి వచ్చేవాళ్ళు. ఏంటి అంటే టిఫిన్లు చేసి వచ్చేవాళ్ళు. టిఫిన్లు చేసి వచ్చి 2ంటికి ఆమెనంటే 2ంటికి భోజనం చేసేవాళ్ళు. ఏది ఆ 2 గంటల ప్రార్థన ఉపవాసం అంటే స్తోత్రం కలుగునుగా. ముస్లిం సహోదరులు చేస్తారు 40 రోజులు ఉమ్మి కూడా 4 దాటి లోనకి వెళ్ళదండి. హల్లెలూయా. అందుకే దేవుడు కొంతమందిని ఎన్నుకుంటా ఉన్నాడు. హైందవుల్లో కావచ్చు, ముస్లిం సహోదరుల్లో కావచ్చు, లేకపోతే నాస్తికుల్లో కావచ్చు. వాళ్ళకి భక్తి చేస్తున్నారు కానీ ఏ దేవుడికి చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు చేస్తుంది యథార్థంగా, యథార్థ హృదయంతో చేస్తున్నారు. హల్లెలూయా. ఈ సౌలు కూడా అలాంటి వ్యక్తే. అతను భక్తి చేస్తున్నాడు కానీ దేనికి చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో అర్థం కావట్లా. స్తోత్రం కలుగునుగా. దేనికి చేస్తున్నాడంట, ఎలా చేస్తున్నాడో తెలియట్లా. కాబట్టి దేవుడు ప్రేమించి ఆ సౌలుని పౌలుగా మార్చుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఆ పౌలు గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడండి, ఇతడు నాకు సాధనమై ఉన్నాడు. పౌలు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇతడు నాకు సాధనమై ఉన్నాడు, నా చేతిలో పనికొచ్చే పాత్ర అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. నేనంటున్నాను, నువ్వు దేవుడి చేతిలో పాత్రగా ఉంటున్నావా? ఆ పౌలు గారండి అందరికన్నా వెనకొచ్చాడు. అసలు యేసు ప్రభు ఏంటో తెలియదు, కొత్త నిబంధన అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయమన్నాడో తెలియదు. ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంది. స్తోత్రం కలుగునుగా. ధర్మశాస్త్రంలోని కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తే, కొత్త నిబంధనలోని శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉన్నది, కొత్త నిబంధనలో ఒక ఆజ్ఞ ఉన్నది. దానికి దీనికి పూర్తి వ్యత్యాసం ఏమీ తెలియదు, కానీ అందరికన్నా ముందుగా భక్తిని చేయగలిగాడు. హల్లెలూయా. అందరికన్నా అధికముగా దేవుడి యొక్క పనికొచ్చే పాత్రగా వాడబడ్డాడండి పౌలు గారు. స్తోత్రం కలుగునుగా. 14 పత్రికలు రచించాడు, అనేకమైన సంఘాలను కట్టాడు, అనేక మంది సేవకులను తయారు చేశాడు. దేవుడి కోసం హతసాక్షి అవ్వడానికి పరుగులు పెట్టుకుంటూ బ్రతుకుంటే క్రీస్తే, మీరేందా కానుకలు నాకు ఇచ్చేది, మీరు నాకు ఇచ్చేది ఏంటని చెప్పి పని చేసి కానుకలు ఎదిరిచ్చాడండి సంఘానికి. 70 ఉన్నారు సేవకులు. హల్లెలూయా. సంఘం ఆదివారం వచ్చి ఎత్తుకునే వాళ్ళే, కానీ ఆయన అంటాడండి, ఈ పుచ్చుకునే వాడి కంటే ఇచ్చువాడు దండుడు అని చెప్పి, మీరు నాకు కానుకలు ఇవ్వడం అది మీ దగ్గరే పెట్టుకోండి, అది దిక్కులేని విధవరాలకు కావచ్చు, సంఘ పోషణ కావచ్చు, సంఘానికి కావచ్చు, వాడుకుందామని చెప్పి నా వంతు నేను కూడా ఇస్తా అని చెప్పి ఆయన కష్టార్జితాన్ని తీసుకొచ్చి మందిరానికి ఇచ్చాడండి. స్తోత్రం కలుగునుగా.
అంతగా దేవుడి చేతిలో పనికొచ్చే పాత్రగా వాడబడ్డాడు. నేనంటున్నా కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మందే ఉన్నారు. దేవుడి చేతిలో పనికొచ్చే పాత్రగా సాధనముగా మనం వాడబడాలి. ఒకవేళ దేవుడి చేతిలో వాడబడకపోతే ఏమవుతామనంటే సైతాను చేతిలో పాత్రగా వాడబడతామంట. ఒక దెయ్యం పోతుందంట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, ఒక దెయ్యం పోయి ఎన్ని దెయ్యాలు తీసుకుని వస్తుంది? అది ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడం చూసి ఒక దెయ్యం పోయిన తర్వాత మరలా అది వెతుకుతూ తిరుగుతూ ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చూసిందంట. ఏం చూసిందంట? ఖాళీగా ఉండడం అంటే ఏంటి? దాంట్లో యేసు ప్రభు లేడు, దాంట్లో ఆరాధన, ఆ హృదయం అనే మది గదిలో యేసు ప్రభు లేడు, ఆరాధన లేదు, భక్తి లేదు, సమర్పణ లేదు, విశ్వాసము లేదు. దేవుడు నా జీవితంలో మేలు చేశాడనే కృతజ్ఞత అసలే లేదు. ఊడ్చేసిందంట మొత్తం కూడా గదిలో నుంచి. దేవుడు చేసిన మేలుల్ని దేవుణ్ణి మొత్తం బయటికి నెడితే ఒక దయ్యాలు పోయి 7 దయ్యాలను తీసుకొని వచ్చిందంట. ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే యేసు ప్రభుని వెంబడించాడు, అపోస్తులత్వాన్ని పొందుకున్నాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, యేసు ప్రభుతో నిద్రించాడు, యేసు ప్రభుతో అడవుల్లో ప్రయాణం చేశాడు. యేసయ్యా నీవే నా జీవితం అని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు. కానీ ఆయన మనసు ఒక దిక్కు దేని వైపు ఉందంట? డబ్బు మీద ఉందంట. స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడి చేతిలో వాడబడాల్సిన పాత్ర అపవాది చేతిలో వాడబడటానికి కారణమైందంటే ఇస్కరియోతు యోధా ఎవరి చేతిలో వాడబడాలి? పనికొచ్చే పాత్రగా దేవుడి చేతిలో వాడబడాల్సినోడు అపవాది చేతిలో పాత్రగా వాడబడి 30 వెండి నాణాలకి యేసు ప్రభు నమ్మడానికి సైతానుగాడికి ఒకటి కావాలి. యేసు ప్రభుని సిలువని వేలాడదీయడానికి సైతానుగాడికి ఒక మనిషి కావాలి, ఒక ఆయుధము కావాలి, ఒక సాధనము కావాలి, ఒక పాత్ర కావాలి సైతానుగాడికి. యేసు ప్రభుని అమ్మడానికి, యేసు ప్రభు దొరికిపుచ్చుకోవడానికి, యేసు ప్రభు నలగొట్టడానికి, యేసు ప్రభుని సిలువకి మేకులు కొట్టడానికి, యేసు ప్రభుని రోడ్డు మీద పరువు తీయడానికి, బట్టలు ఇప్పదీసి పరువు తీయడానికి ఆ కారకుడు ఒక మనిషి కావాలి అప్పచెప్పడానికి. దాన్ని ఎవరిని వాడుకున్నాడంట? యేసు ప్రభు పక్కన తిరిగేవాడిని వాడుకున్నాడు, అపోస్తలత్వాన్ని పొందుకున్న వాడిని వాడుకున్నాడు. హల్లెలూయా. అంటే పౌలేమో దేవుడి చేతిలో పాత్రగా వాడబడ్డాడు, ఇస్కరియోతు యోధానేమో అపవాది చేతిలో పాత్రగా వాడబడ్డాడు. నేనంటున్నా నువ్వు దేవుడి చేతిలో పాత్రగా ఉంటే గనక దేవుడు నిన్ను పరలోకంలో గొప్పగా ఉంచుతాడు. స్తోత్రం. దేవుడి సన్నిధిలో పాత్రగా వాడబడాలి. సంఘములో అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు కావచ్చు, కుటుంబంలో కలహములు కలుగుతున్నప్పుడు కావచ్చు, సువార్త పనికి అడ్డుబండ కావచ్చు, దేవుడి పనికి అడ్డుగా ఎవడన్నా నిలబడొచ్చు. అంటే దేవుడి పనికి అడ్డుగా మనం కొంతమంది నిలబడుతున్నారు అని అంటే ఎవరి చేతిలో పనిముట్లు? అపవాది చేతిలో పనిముట్లు. అందుకే నేనంటున్నాను, ఒకవేళ నేనైనా సరే మనము దేవుడి చేతిలో పనికొచ్చే పాత్రగా వాడబడాలి. పౌలు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడండి. అయ్యా, పౌలు నాకు సాధనమై ఉన్నాడు, పౌలు నాకు పనికొచ్చే పాత్ర అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. వేల మంది దేవుడి దగ్గరికి వస్తే, అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. పిలవబడిన వారు అంటే ఎక్లీషియా. పిలవబడిన వారు అంటే ఎక్లీషియా అంటే సంఘము అని అర్థం. సంఘములో పిలవబడిన వారు అనేకులు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా రండి అని దేవుడు పిలుస్తున్నారు. పిలిచేవారు, పిలవబడిన వాళ్ళు ఎవరు అంటే ఎక్లీషియా, సంఘం. కానీ పిలవబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నారు దేవుడు. స్తోత్రం కలుగుగా. ఈరోజు మనం ఏ విధంగా ఉండాలి అని అంటే దేవుడి చేతులు పనికొచ్చే పాత్రగా మనం వాడబడాలి. స్తోత్రం కలుగుగా. అపవాదికి ఆయుధంగా మనం మార్చబడకూడదు. అపవాదిగాడు ఎలాగ చొరబడాలి సంఘములోకి, ఎలాగ చొరబడాలి ప్రార్థనలోకి, ఎలాగ చొరబడాలి విశ్వాసములోకి, ఎలాగ ఏదైనా వనంలోకి చొరబడాలి, ఏదైనా వనంలోకి ఎలాగ చొరబడాలని చూస్తే ఆ యుక్తి గల సర్పము కనపడితే సర్పము ద్వారా ఏదైనా వనంలోకి వచ్చాడంట వాడు. స్తోత్రం కలుగునది. సర్పం శపించబడింది, సర్పము మాట విన్న హవ్వ శపించబడింది, ఏదైనా మన యొక్క సావాసాన్ని కోల్పోయింది. స్తోత్రం కలుగునగా. నేనంటున్నాను, మనం అపవాది చేతిలో ఆయుధాల్లాగా వాడబడకూడదని. ఆ బిలాము దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త బిలాము. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము దగ్గరికి రాజు ఒక అతన్ని పంపించి, అయ్యా నీకు డబ్బులు ఇస్తాం కానీ ఇజ్రాయేలీని శపించు. ఏమన్నాడంట? ఆశీర్వదించబడిన వాడిని శపించు అని చెబితే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము, నేను చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళు,
నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రంలాగా అభివృద్ధి చేస్తాను, నిన్ను శపించువాని నేను శపిస్తాను. హల్లెలూయా. నిన్ను శపించువాని నేను శపిస్తాను దేవుడు చెప్పలేదా? ఈ బిలాముతో ఆ ఒప్పందం కుదుర్చుకొని డబ్బు కోసం బిలాం ఏం చేశాడు? శపించాలని వెళ్ళి చూశాడండి. ఆశీర్వదించబడిన జనాంగాన్ని పాడు చేయాలని చూశాడు. ఆశీర్వదించబడిన జనాంగం, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాల్సిన జనాంగాన్ని ఆపాలని చూశాడు బిలాము. అంటే ఎవరి చేతిలో వాడబడాలని సైతానుగాడు బిలామును వాడుకోవాలని చూశాడు. చివరికి ఎవరి చేత గద్దించబడ్డాడు? గాడిది చేత. గాడిదికి నోరిచ్చి గద్దించాడంటే దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నా, మనము అపవాది చేతిలో ఆయుధముల్లా కాదు కానీ దేవుడి చేతిలో పనికొచ్చే పాత్రగా మనం వాడబడాలి. హల్లెలూయా. తనకు తాను క్రియేట్ చేసుకునేవారు కొంతమంది ఉంటారు. ఎవరు? అన్న అనే ప్రవక్త 84 సంవత్సరాలు దేవుడి మందిరంలో గడిపింది. దేవుడు ఎన్నుకోలేదు, దేవుడు పిలవలేదు. అయ్యా ఎలాగైనా నీ సన్నిధిలో గడపాలి, ఎలాగైనా నీ సన్నిధిలో నేను నిలబడాలి. పరిచయం చేయడం కాదు, దేవుడు పిలవలేదు కానీ ఆమంతటా ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళింది, పనిచేస్తా ఉంది. అమ్మ నువ్వు రా, వచ్చి మందిరంలో పనిచేయని చెప్పి దేవుడు అడగలేదండి. మందిరంలో పనిచేయని చెప్పి సేవకులు ఎవరు పిలవలేదండి. ఆమంతటా ఆమె 84 సంవత్సరాలు భర్తను కోల్పోయి యవ్వన కాలం అందు నాకు వేరే వివాహం వద్దనుకున్నది, వేరే జీవితం వద్దనుకున్నది, వేరే బ్రతుకు వద్దనుకున్నది, బంధువులు స్నేహితులు వద్దనుకున్నది. రేయం బగులు కూడా ఎవడు పెడితే తిన్నది, పెట్టకపోతే ఉపవాసం ఉన్నది. దేవుడి సన్నిధిలో స్తోత్రం కలుగునుగా. నాకు గడ్డ పెరిగే కావాలా, నాకు కోడిగుడ్డే కూర కావాలా, ఆదివారం వస్తే మాసం ముక్క కావాలా, ఇవన్నీ మనం కోరుకుంటాం. మాసంలో మసాలా తక్కువైతే మొత్తం దిగదు మనకి. ఇది మన క్యారెక్టర్ ఇవన్నీ కూడా. కానీ అన్న ఆ క్యారెక్టర్ కాదండి. 84 సంవత్సరాలు రేయం బగులు దేవుడి మందిరంలో వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, సేవకుడు వచ్చాడు, సేవకుడు అన్నది అనవసరం. ఒక పనిని ఏర్పాటు చేసుకుంది దేవుడి సన్నిధిలో స్తోత్రం కలుగునుగా. రేయం బగులు. ఆ మాట చదవండి, లూకాసు వార్త 2:37 కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దుగా ఉన్నారు. ఆ అన్నాను ప్రవక్త దేవుడి మందిరంలోకి వచ్చి 84 సంవత్సరాలు దేవుడి మందిరంలో సేవ చేయుచుండెను అని రాయబడి ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కుర్చీలు అడు చేద్దమో, ఇది చేద్దమో, పట్టాలు వేయడమో ఏదో ఒక పని చేస్తూ ఉంది. ఆమె కల్పించుకుంది. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, దేవుడి చేతులు పాత్రగా ఎవరు లేరని చెప్పి ఆమె దేవుడు పనిని కల్పించుకుందండి. స్తోత్రం కలుగునుగా. మనం కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే, మనము చనిపోయిన తర్వాత ఏం చేసి వచ్చారయ్యా మీరని దేవుడు పరలోకంలో అడిగితే, అయ్యా మరి నీ మందిరంలో నేను ఉన్నానయ్యా, నీ మందిరంలో నేను గడిపానయ్యా, నీకోసం నేను ఈ పని చేశానని ఏదైనా ఒక చిన్నది మనం చెప్పగలుగుతామంటే దేవుడి సన్నిధిలో అక్కడ ఏం చెప్పగలుగుతాను? నోరు తెరిచి ఏం చేసామమ్మా నువ్వు నాకు మాట అడిగితే, అయ్యా నీ చేతిలో నేను పనికొచ్చే పాత్రగా వాడబడ్డా, నీ సన్నిధిలో నేను వాడబడ్డానయ్యా అని అక్కడ మన సాక్ష్యం పొందుకునే కృప దయచేయాలి. స్తోత్రం కలుగుతుంది. దేవుడు అందరి ముందు బల నమ్మకమైన దాసుడు అంటాడని. ఇక్కడ అన్నీ కూడా జరిగాయన్నీ కూడా నీ వాక్య పరిచర్య చేస్తున్నా కావచ్చు, ఈ వాక్య పరిచర్య కావచ్చు, మీరు చేసే ప్రార్థన కావచ్చు, దేవుడు అక్కడ లెక్క పెడతా ఉంటాడు. మనం చేసే పరిచర్య, మనం చేసే ప్రార్థన ఎంతమందికి దీవెనకరంగా ఉందని దేవుడు లెక్క పెడతా ఉంటాడు. ఒకవేళ ఇక్కడ మరణించిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత, ఇదిగో నా దాసుడు వచ్చాడు, నా దాసురాలు వచ్చారు, భూమి మీద నా కోసం పనిచేశారు, స్తోత్రం కలుగునుగా, భూమి మీద వారు నా కోసం పనిచేశారని చెప్పి బలా నమ్మకమైన దాసుడా. చివరి ఒక మాట చెప్తానండి, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యంలో ఉన్నాడు. ఎవరికి మేలు లేదు, ఎవరికి మేలు లేదండి. ఆయన కూడా మేలు చేసుకోవాలి 40 సంవత్సరాలు. మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. అక్కడ మామ దగ్గర, ఇతరుల దగ్గర ఉన్నాడు. అక్కడ ఏమన్నా సుఖ సంతోషాలు ఉన్నాయా? 40 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు ఏమీ కూడబెట్టుకోవాలా? 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ గొర్రెలు కాస్తున్నప్పుడు ఏమీ కూడబెట్టుకోవాలా? 40 సంవత్సరాలు దేవుడి చేతిలో వాడబడ్డాడు. స్తోత్రం కలుగునుగా. 40 సంవత్సరాలేమో ఒక రాజ్యానికి ఇచ్చాడు, ఐగుప్తు రాజ్యానికి. ఒక 40 సంవత్సరాలేమో తన కుటుంబానికి ఇచ్చాడు. ఆ 2 లెక్కలోకి రాలేదు కానీ దేవుడి చేతిలో మండుచున్న పొద కానుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిందండి. స్తోత్రం కలుగు. మీకు మాట చెప్పమంటారా? 80 సంవత్సరాల జీవితాన్ని ఒక్క పేజీయే. చెప్పండి, స్తోత్రం కలుగునుగా. మీరు బైబిల్ చదివితే నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఒకే ఒక పేజీ, 80 సంవత్సరాల జీవితం ఒకే ఒక పేజీ, మండుచున్న పొద కానుంచి వేసే అడుగు ప్రతి పేజీగా మార్చాడండి నా దేవుడు. హల్లెలూయా. ఆయన చేసే ప్రతి అడుగులో కూడా దేవుడు వాక్యాన్ని సిద్ధపరిచాడు. దేవుడి చేతిలో వాడబడుతున్న ప్రతిదీ కూడా ఒక్కొక్క అడుగుని ఒక్కొక్క వాక్యంగా మార్చాడు. మోషే గారి స్తోత్రం కలుగునుగాక.
80 సంవత్సరాల జీవితం లెక్కలోకి రాలా, దేవుడు కూడా లెక్కలో వేసుకోవాలా. నేనంటున్నా, ఎన్ని సంవత్సరాలు నీకు, ఎన్ని సంవత్సరాల కుటుంబాల కోసం ఎంత నడుము పోయేలా పనిచేసావు, ఏవి కౌంటింగ్లోకి, ఎంత ఉద్యోగం చేసావన్నది కౌంటింగ్లోకి రాదు, ఎన్ని డబ్బులు సంపాదించావన్నది కౌంటింగ్లోకి రాదు, నీ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడావన్నది కూడా కౌంటింగ్లోకి. నేను ఒక మాట అడగనా, మోషే అన్ని రోజుల ప్రయాణంలో నా భార్య ఏం చేస్తుందో అని అడిగాడా? నా కొడుకులు ఏం చేస్తున్నారో అని అడిగాడా? వచ్చి దబా వచ్చి ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా వీళ్ళందరినీ విడిపించి అన్నాడు, కానీ మా అమ్మ ఎక్కడుంది, మా అక్క ఎక్కడుంది, మా అన్న ఎక్కడున్నాడు అని అడిగాడు? ఆడకొచ్చి ఎతికాడా? హల్లెలూయా. అందుకే దేవుడు చేతిలో పనికొచ్చే పాత్రగా వాడబడ్డాడు. కొన్ని విషయాల్లో మనం కొన్ని స్ట్రైట్గా వదులుకోవాలండి. దేవుడి సన్నిధికి వచ్చి స్ట్రైట్గా కనుక మనం వదులుకోగలిగితే దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే మోషే 80 సంవత్సరాల జీవిత కాలం శూన్యం. ఆయన 81వ సంవత్సరం కానుంచి మండుచున్న పొద మొదలైంది. 120 సంవత్సరాల వరకు దేవుడి సన్నిధిలో వాడబడ్డాడు. స్తోత్రం కలుగునుగా. 84 సంవత్సరాలు ఉన్నదంట అన్నాను ప్రవక్త. అంతకుముందు యవన కాలం ముందు పెళ్లి చేసుకున్నది కౌంటింగ్లో లేనే లేదు. అపోస్తులు కూడా 30 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు, అది కౌంటింగ్లో లేదు. తర్వాత పరిచర్య కౌంటింగ్లోకి వచ్చింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనంటున్న చివరిగా ఒక మాట, యేసు ప్రభు జీవితకాలం 30 సంవత్సరాలు గొప్పదా, 3.5 సంవత్సరాలు గొప్పదా? యేసు ప్రభు జీవించిన జీవితకాలంలో 30 సంవత్సరాలు గొప్ప రోజులుగా ఉన్నాయా, 3.5 సంవత్సరాలు గొప్ప రోజులుగా ఉన్నాయా? 3.5. అన్నిటికంటే ఏంటో ప్రాముఖ్యమని చెప్పినా, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, స్తోత్రం కలుగునుగా, చాలా గొప్పగా ఉన్నాయండి. ఆయన చేసిన పరిచర్యే 3.5 సంవత్సరాల సేవ పరిచర్య కాలమే ఈ చరిత్రలో మిగిలిపోయింది. మీ జీవితంలో కూడా అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను చివరికి ఒకటే మాట చెప్తున్నా, ఇస్కరేతు యోధాలాగా మనము అపవాది చేతిలోకి సాధనముగా, అపవాది చేతిలో ఆయుధముగా, అపవాది చేతిలో పాత్రగా కాదు, మనము దేవుడి చేతిలో వాడబడాలి. రేపొద్దున అక్కడ ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా వాడబడ్డావు? నువ్వు దేవుడి కోసం నిలబడ్డావా, లేదా అపవాది యొక్క అనుచరుడుగా ఉన్నావా, దేవుడి యొక్క అనుచరుడుగా ఉన్నావా, సమాధానపరుస్తున్నావా, సంఘానికి కుటుంబాలకి ఆటంకంగా ఉన్నావా అనే విషయం కనుక దేవుడు వెలుగులోకి తీసుకొస్తే ఆ వెలుగులో మనందరం కూడా తేజరిల్లేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఆ వెలుగులో మనము, ఆ యొక్క అగ్నిలో మనము కాల్చివేయబడేవారిలాగా ఉండకూడదండి. గడ్డి, కొయ్యకాలు, చెక్క ఇవన్నీ కూడా కాలిపోతాయి. ఆ యొక్క బంగారం మాత్రమే ఆ అగ్నిలో పుటము వేయబడి అంతకంతకు కూడా మెరుగులోకి వస్తుంది. స్తోత్రం కలుగునుగా. మన పరిచర్య కానీ మన ప్రార్థన కానీ బంగారంలాగా అగ్నిలో పుటము వేయబడి మెరవాలంట. గడ్డిలాగా, చెక్కలాగా, పొయ్యికాల్లాగా ఉంటాయి. అవన్నీ కూడా కాల్చివేయబడి బూడిదిగా మార్చబడింది. అట్రీతిగా మనం ఉండకుండా దేవుడి చేతిలో పనికొచ్చే పాత్రగా మార్చబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. దేవా దయగల తండ్రి, పరిశుద్ధ మహోన్నత గణడానికి స్తోత్రాలు తండ్రి. ఒకసారి అడుగుతారా, గుండెల మీద చేసుకున్న దేవా, నేను అపవాది చేతిలో ఆయుధముగా కాదు, అపవాది చేతిలో పాత్రగా కాదు, అపవాది చేతిలో సాధనముగా కాదు. చెప్పండి ఒకసారి. యేసయ్య, ఒక పౌలులాగా మేము వాడబడాలి తండ్రి. సంఘములో అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి, వాళ్ళలా మేము ఉండకూడదయ్యా. సిలువని కొట్టడానికి, సిలువకు మేకులు కొట్టడానికి సైతాను గడికి ఒక మనిషి కావాల్సి ఉన్నది. ఆ మనిషిని వెతుకుతూ తిరిగితే ఇస్కరేతు యోధ దొరికాడు. అపవాదికి ఆయుధముగా మార్చబడ్డాడు. సౌలేమో పౌలుగా దేవుడి చేతికి ఆయుధంగా మార్చబడ్డాడు. నేను ఎవరి చేతిలో తండ్రి ఒకసారి అడుగుతాను, దేవా మేము పరలోకం వచ్చినప్పుడు నా బిడ్డ నా కోసం సాధనముగా వాడబడింది, నా బిడ్డ నా మందిరంలో గోజాడింది, నా బిడ్డ నా మందిరంలో పరిచర్య కోసం ప్రయాసపడింది, బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన దాసుడా అని పరలోకంలో నీ చేత అనిపించుకునే భాగ్యము మాకు దయచేయి. ఈ లోకంలో ఆయన 80 సంవత్సరాలు జీవించాడు మోషే. ఆ 80 సంవత్సరాలు లెక్కలోకి రాలేదయ్యా. 81వ సంవత్సరం మండుచున్న పొదలను కనపడిన కానుంచి ఆ దినాలన్నీ లెక్కలోకి వచ్చాయి. ఆ దినాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఎక్కడ అడుగుపెట్టిన అద్భుతాలే జరిగాయి. తను లోకపు చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడలా,
లోకపు చేతిలో ఉన్నప్పుడు నువ్వు లెక్కలో వేసుకోవాలా. నీ చేతిలోకి వెళ్ళినప్పుడు ప్రభువా ఘనమైన పాత్రగా వాడబడ్డాడు, పనికొచ్చే పాత్రగా వాడబడ్డాడు. చెప్దాం ఒకసారి, ఇన్ని సంవత్సరాలు నేను లోకంలో ఉన్నానేమో, లోకపు చేతిలో ఉన్నానేమో, అపవాది చేతిలో ఉన్నానేమో, నీ చేతిలోకి వచ్చే భాగ్యం మాకు దయచేయి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయమని ఈ ప్రార్థన మన వల్ల నీవు. అదేవిధంగా నాయన లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థత కలుగును గాక. ఎవరైతే ఆర్థికంగా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే లైవ్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే అడుగుతూ ఉన్నారో అయ్యా అప్పుల బాధల కోసం ప్రార్థన చేయండి అని, అప్పుల బాధ నుంచి విడుదల శీఘ్రముగా కలుగును గాక. ఎవరైతే వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయమంటున్నారో వాళ్ళ పిల్లలకి మంచి ఆరోగ్యము కలుగును గాక. చదువుల్లో దేవుడు తోడుగా నిలబడును గాక. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దగ్గరగా ఆమె చెప్పండి, వివాహాలు జరుగును గాక. యేసు నామములో శుభకార్యములు జరుగును గాక. స్వస్థత శీఘ్రముగా జరుగును గాక. ప్రార్థన చేస్తూ ఉంటుండగా వ్యాపారాలు ఉద్యోగాలు దీవించబడును గాక. పంట పొలాలు దీవించబడును గాక. ప్రయాణాల్లో దేవదూతల కాపుదల కలుగును గాక. అగ్ని ప్రాకారములు కంచె వేయబడును గాక. అప్పుల సమస్యలతో అప్పులను బట్టి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు, బ్యాంక్ లోన్స్ బట్టి ఈఎంఐస్ బట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు, ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ దిగులు పడుతూ ఉన్నారో ఆ కార్యములు యేసు నామములో జరుగును గాక. సేవ పరిచర్య చేయాలనుకుంటున్న వారు, చేస్తున్న వారికి దేవుడు బలమైన హస్తము పరిశుద్ధాత్మ అభిషేకము కలుగును గాక. ఎవరైతే ఆత్మ వరాల కోసం ఎదురు చూస్తున్నారో ఆత్మ వరాలు యేసు నామములో శీఘ్రంగా కలుగును గాక. అయ్యా లైవ్లో ఉన్న బిడ్డల్ని, ఏకమించిన బిడ్డలని చదివి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనలో నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటూ పొంది నామ తండ్రి, ఆమేన్.